హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన కుకింగ్ విత్ గాయత్రి ఛానల్లో ఎప్పుడు మనం ఇడ్లీలోకి చట్నీ కానీ లేదంటే సాంబార్ కానీ చేస్తూ ఉంటాం కదా. ఈసారి అలా కాకుండా ఇడ్లీ పొడి ఎలా చేయాలో చూద్దాము. మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు ఈ పొడిని చేసుకొని అలాగే ఈ ఇడ్లీ మీద ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చేయడానికి ముందుగా నేను ఇలా చిన్నవి 5 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా పాయలుగా తీసి ఇలా కప్లో ఒలిచి పెట్టుకున్నాను. ఒక పెద్ద చాకు తీసుకొని ఇలా ప్రెస్ చేసి తీసామంటే చిన్నుల్లిపాయ మీద పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. చిన్నుల్లిపాయలు ముక్కలుగా కట్ చేయడం కన్నా ఇలా ప్రెస్ చేసి మనం ఫ్రై చేసినప్పుడు చిన్నుల్లిపాయలు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఒలిచి పెట్టుకున్న చిన్నుల్లిపాయలన్నీ ఒక కప్లోకి తీసి రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఒక 1/4 కప్పు మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు వేయించేటప్పుడు ఫ్లేమ్ అనేది లో టు మీడియం పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మినప్పప్పు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. మనం వేసుకున్న మినప్పప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసామంటే అన్ని వైపులా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరనివ్వాలి. ఇప్పుడు అదే కడాయి స్టవ్ మీద పెట్టుకొని 1/4 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఫ్రై చేసేటప్పుడు కూడా స్టవ్ ఫ్లేమ్ అనేది లో టు మీడియం పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా వేగుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకొని ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర జస్ట్ ఒక 3 సెకండ్స్ వేగితే సరిపోతుంది. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం మినపప్పు తీసుకున్న ప్లేట్లోనే ఇవి కూడా వేసుకొని ఆరనిద్దాము. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 నుండి 12 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పొడికి కొంచెం కారం తక్కువగా ఉంటేనే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా ఒక 1/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా మనం మినపప్పు పచ్చెనగపప్పు వేసుకున్న ప్లేట్లోనే ఇవి కూడా వేసుకొని ఆరనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో మరో 2 స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత మనం ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న చిన్నుల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్నుల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు కూడా స్టవ్ ఫ్లేమ్ మీడియం టు లోలో ఉండి ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్నుల్లిపాయలు ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కూడా ప్లేట్లోకి తీసుకొని ఆరనివ్వాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మినప్పప్పు పచ్చిశనగపప్పు అలాగే ధనియాలు ఎండుమిరపకాయలు చిన్నుల్లిపాయలు అన్నీ పూర్తిగా ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న మినప్పప్పు పచ్చిశనగపప్పు ఎండుమిరపకాయలు వేసి అందులో సరిపోయినంత ఉప్పు కూడా వేసుకొని అలాగే కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ వేసుకుందాము. ఈ మిశ్రమం మెత్తగా కాకుండా కొంచెం పొడిలాగా ఉండేలా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఇడ్లీ పొడి రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పొడిని ఇడ్లీ మీద వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కుకింగ్ విత్ గాయత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ.